హైదరాబాద్లో ఘరానా మోసం బయటపడింది. ఫైనాన్స్ సెక్రటరీ అంటూ రాజకీయ ప్రముఖులకు ఫోన్లు చేసి బురడీ కొట్టిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద భారీగా నిధులు వచ్చాయని పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసేవాడు ఇతడు. 1.5 లక్షలు ఇస్తే 2 కోట్ల నిధులు వస్తాయని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బురడీ కొట్టించేవాడు. అయితే ఈసారి ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన బాలాజీ బురడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. అయితే రేవంత్ రెడ్డి అప్రమత్తతతో వ్యవహరించడంతో బాలాజీ అసలు వ్యవహారం బయటపడింది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక ఫైనాన్స్ సెక్రటరీని అంటూ రాజకీయ ప్రముఖులకే ఏకంగా బురడీ కొట్టిస్తున్నాడు బాలాజీ అనే వ్యక్తి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సందీప్ అందిస్తారు. సందీప్, ఎవరి బాలాజీ, ఎప్పటి నుంచి ఇతను ఈ మస్కా చేస్తున్నాడు? అంటే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దేవర కుమార్ అలియాస్ బాలాజీ దాదాపు గత 2 ఏళ్లుగా ఈ నిధుల పేరుతో డబ్బులు దండుకున్నట్టు గుర్తించారు. అయితే ఈసారి ఏకంగా ప్రజాప్రతినిధులు ఇటు తెలంగాణ, ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేశాడు. ఇందులో రేవంత్ రెడ్డితో పాటు ధూళిపాల నరేంద్ర, కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, ఈ ముగ్గురు కూడా నలుగురున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈయన అంటే కేవీఐసి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పేరుతో అనేక మంది ప్రజాప్రతినిధులకు ఫోన్ చేశారు. మొదట అంటే 2 లక్షలు ఇస్తే ఇంత అమౌంట్ మీకు వస్తుంది, చురుగ్గా పనిచేస్తున్న ఎమ్మెల్యేకు ఎక్కువగా వెనుకబడిన వారికి ఈ అమౌంట్ అందజేస్తాం, నేను కేంద్రానికి సంబంధించిన కార్యదర్శిని మాట్లాడుతున్నట్టు ఇదంతరికి ఫోన్ చేశారు. అయితే దీనిపైన అనుమానం వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన పిఏ సాయంతో జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఇది నిజమా లేదంటే బురిడి కొట్టిస్తున్నాడు అన్న నెపంతో రేవంత్ రెడ్డి పిఏ జూబ్లీహిల్స్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు తెనాలి ప్రాంతంలో ఈ బాలాజీ అలియాస్ దేవర్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు ధూళిపాల నరేంద్ర, పొంగులేటి వీరి నలుగురు కూడా ఫోన్లు చేసినట్టు గుర్తించారు. ఇంకా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. ఇంకా గతంలో ఈయన పైన 15 కేసులు అంటే వివిధ రకాల స్కీమ్ల పేరుతో మోసగించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒకసారి ఏపీలో అరెస్ట్ అయి బయటకు విడుదలైన తర్వాత కొద్ది రోజులు సబ్జుగా ఉండి మళ్ళీ ఈ తరహా మోసానికి పాల్పడ్డట్టు గుర్తించారు. మొత్తానికి ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కానీ ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారన్న పనిలో గుర్తించే పనిలో జూబ్లీహిల్స్ పోలీసులు ఉన్నారు. లక్ష్మి, రైట్. ఏదేమైనా మామూలు ప్రజానికానికి ప్రజలను బురడీ కొట్టించే వాళ్ళని చూసాం, కానీ ఏకంగా రాజకీయ నాయకులనే బురడీ కొట్టించే ఘరానా మోసం అయితే మనం ఇప్పుడే చూస్తున్నాం. అతను చూడ్డానికి కూడా వెరీ నార్మల్గా ఉన్నాడు, కానీ ఇతను వెనక ఎవరు సపోర్ట్ ఉంటుంది? ఏకంగా 2 కోట్ల నిధులు ఇస్తామంటూ రాజకీయ నేతలకే ఫోన్స్ చేస్తున్నాడంటే ఇతని బ్యాక్ సపోర్ట్ ఏమై ఉండొచ్చు అంటారు సందీప్? అంటే ఇప్పటి వరకు కేవలం గతంలో కూడా ఇలాంటి తరహా మోసాలకే పాల్పడ్డాడు, కానీ సామాన్య ప్రజలను మోసం చేసినట్టు గుర్తించారు. ఇప్పుడు మాత్రం ఏకంగా ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్లు అధికంగా ఉండడము, ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి అంటే వివిధ ఇంటర్నెట్ నెంబర్ల ద్వారా ఆయన కాల్ చేయడము, అదేవిధంగా రేవంత్ రెడ్డికి కాల్ చేసిన సమయంలో ఆయనకు అనుమానం వచ్చి ఆ పిఎస్ లో ఫిర్యాదు ఇస్తే ఆ నెంబర్ ఆధారంగా డబ్బులు అకౌంట్ లో వేశారు. ఆ అకౌంట్ ఆధారంగా ఆయన గుర్తించారు. అయితే కేవలము కేంద్రం నుంచి కార్యదర్శి అంటే నమ్ముతారనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా ఇప్పటివరకైతే వీళ్ళు మోసపోయే దశలోనే గుర్తించారు, కానీ ఇంకా మోసపోయిన వారు ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. తెర వెనుక ఎవరున్నారు, ఈయన ఇంకా ఎంతమందిని మోసం చేశాడనే ఎంక్వైరీ కూడా ప్రస్తుతం ఇంకా పోలీసులు చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సందీప్. మొత్తానికి కిషన్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర, పొంగులేటి కూడా బాధితులుగా తెలుస్తోంది. బట్ ఇతనికి మనీ ఇచ్చారా లేదా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక రేవంత్ రెడ్డి పిఏ ఫిర్యాదుతో బాలాజీని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితుడు బాలాజీ తెనాలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలాజీ బాధితుల లిస్టులో కిషన్ రెడ్డితో పాటుగా ధూళిపాల నరేంద్ర, పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.